నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆపదలో ఉన్న అభాగ్యులకు సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వానికి బీజేపీకి ఓటు వేయండి. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి నిలుస్తోందని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి ఎమ్మెల్యే నవాజ్ బాషా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడమే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేలా జగనన్న చర్యలు తీసుకున్నారన్నారు. ఆధార్ కార్డు పెట్టి మదనపల్లి మున్సిపాలిటీలో అలాగే మదనపల్లి మండలంలో ఏదైతే బసిన్కొండ దగ్గర ఒక ఇద్దరు మందికి ఫైర్ యాక్సిడెంట్ జరిగి కాలిపోయిన వాళ్ళకు ఫైర్ జరిగి ఏదో వాళ్ళ ఆయిల్ ఏదో కాల్చుకొని ఏదో సహాయం కావాల్సింటే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి ఫండ్లో సిఎస్ఆర్ ఫండ్లో కలెక్టర్ గారు అందరికీ 10 మంది దాకా ఒక 8 లక్షల రూపాయలు ఏదైతే నష్టపోయినా పూర్తిగా ఇవ్వలేకపోయినా ఏదో వాళ్ళకు మానవత్వంగా దుర్పథపథంగా ఒక్కొక్క 1 లక్ష రూపాయల ద్వారా ఏదైతే తక్కువ ఇది జరిగిందో వాళ్ళకు 50,000 ఇవ్వడం జరిగింది. అలాగే మన గడప మన ప్రోగ్రాంలో తిరిగేటప్పుడు సిటిఎం గ్రామంలో ఒకరు వచ్చి పాము కార్డు కలిసి చనిపోయడం జరిగింది. వాళ్ళకు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకు నేతను నేస్తాం మగ్గాలు నేసే వాళ్ళు కూడా ఏదో అప్పులు అయిపోయినని చెప్పి వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంలో దాని ప్రకారంగా ఈరోజు వాళ్ళకు ఆర్థికంగా సాయం జరిగింది. ఇది చేస్తే పూర్తిగా వాళ్ళకు సహాయపడినట్టు కాదు, ఏదో మానవత్వ దృక్పథం కింద చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మదనపల్లిలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం వాలంటీర్లు అనే సైన్యంతో పనిచేస్తుందన్నారు. ప్రతి ఇంటిలో పూర్తి సమాచారం సేకరించుకుని పార్టీ కోసం పనిచేస్తున్నారన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపులో కూడా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారైతే వారి పేర్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. దేశంలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కేంద్రం, రాష్ట్రాలు ఒకే ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు. అధికార పార్టీకి కొందరు అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నారని, ఇలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ పార్టీ బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్, జిల్లా కో కన్వీనర్ భగవాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు బండి ఆనంద్, కృష్ణమూర్తి, నాగరాజు, కృష్ణ, యు వర్మ తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంట్లో 65 ఓట్లు, ఇంకో ఇంట్లో 85 ఓట్లు. వైసీపీ సానుభూతి పరులు అయితే పర్లే, వేరే పార్టీకి ఓటేస్తారంటే తొలగిస్తున్నారు. దీనికి కారణం, కర్త కర్మ క్రియ ఎవరంటే జగన్ అన్న సైన్యం ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకి జగన్ అన్న సైన్యం వారే వాలంటీర్లు. వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ప్రతి ఇంట్లో నుంచి ఏం జరుగుతోంది,
పూర్తి వివరాలు స్వీకరించిన తర్వాత ఈరోజు అది జగనన్న సైన్యంగా పనిచేస్తున్నారు. వారిని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు. మీ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, 1 కేజీ బంగారం ఒక ఇంటికి ఇచ్చినా సరే మీకు ఓటేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. మీరు అర్హతను కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. మోస్ట్లీ ఏప్రిల్ మే ఎన్నికలు ఉంటాయి, అంటే 100 రోజులు కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల చూపు భారతీయ జనతా పార్టీపై అయిపోతుంది. ఎందుకంటే ఒక సుస్థిర ప్రభుత్వం, సమర్థ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు దేశంలో అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పడంలో ముందుకు తీసుకుపోతున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలు బాగుపడతారు అని చెప్పి ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ జెండాతో, కాసాయి అజెండాతో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సునామీ సృష్టించబోతుంది రాబోయే ఎన్నికల్లో అని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, ఈ రాబో చివరి రోజుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా చేయండి. ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీకి హామీ ఇస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా అనేవాళ్ళం. రాబో రోజుల్లో తిరిగి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ప్రదేశ్గా చేసే సత్తా భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యం. మా మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీని వైపు చూస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మన ప్రాంతం నుంచి మదనపల్లి నుంచి అక్కడ తిరుపతి నగరానికి భారత్ మాల అనేసి ఒక కార్యక్రమం ద్వారా 4 లేన్ ఎక్స్ప్రెస్ వే 2200 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా ఆ రోజు మన రోడ్స్ మినిస్టర్, కేంద్ర రోడ్స్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి మన ప్రాంత ప్రజలందరూ కూడా మనం దాన్ని ఎంతో హర్షించి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఆ ఒక ప్రాజెక్ట్ పురోగతి ఏదైతుందో మనం అటు తిరుపతి వైపు వెళ్తే మన కళ్ళారా మనం చూసుకోవచ్చు మిత్రులారా, ఎంత వేగంగా అక్కడ అది ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ కానివ్వండి, దాని పురోగతి ఉన్నదని మనం చూసుకోవచ్చు. కానీ మేము అనౌన్స్ చేసిన రోడ్ ఏదైతే ఉన్నదో దానికి 2 నెలల ముందు మే 2021 నెలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ఇక్కడ ముఖ్యమంత్రి వారు వచ్చి, ఇక్కడ ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి 475 కోట్ల వ్యయంతో ఒక మెడికల్ కాలేజ్ మదనపల్లికి మేము చేస్తున్నాం అనేసి గొప్పగా చెప్పుకుంటా 30 నెలల్లోనే మేము ఈ మెడికల్ కాలేజ్ మేము పూర్తి చేసుకొని 30 నెలలు అంటే మే 2021లో మిత్రులారా అక్కడ వాళ్ళు శంకుస్థాపన చేస్తే 30 నెలలు అంటే పోయిన నవంబర్లో పూర్తయి ఉండాలి. ఈరోజు మనం డిసెంబర్ 2023లో వచ్చినాం, అయిపోయింది. ఇది కూడా కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఆ ప్రాజెక్ట్ ఏదైతున్నదో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఏదైతున్నదో దాని పురోగతి ఏదైతున్నదో మీరందరూ గమనించాలి. చరమగీతం పాడే ఒక సమయం తప్పకుండా ఆసన్నమైంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంత విషయాలు మనం అందించాలంటే ఒక సామెత ఉన్నది, ఊరు మన పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది ఆ విధంగా తయారైంది మన మదనపల్లి. కాబట్టి రానున్న రోజుల్లో పెద్దలు అన్నట్లు భానుప్రకాష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఈ యొక్క ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది అనేసి మేము భావిస్తున్నాం. కూచిపూడిలో మదనపల్లెకు చెందిన నాట్యశ్రీ లావణ్య గురుకులంలో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించి భారీ ప్రదర్శనలో కూచిపూడి విభాగంలో ఐన్యశ్రీ, శాశ్వత, లాస్యశ్రీ, జ్ఞాన సాయిశ్రీ, మనస్వి, భావన, దీక్ష, తన్విత, దేవాజ్ఞ, పానవ్య, స్నేహలత, ధాన్యశ్రీ, భవ్య వారి కళను ప్రదర్శించారు. కళా వైభవంలో జనుత స్తబ్దంకి లయబద్ధంగా ఎంతో అద్భుతంగా కూచిపూడి నాట్యం ప్రదర్శించారు. ఇందుకు గాను వీరికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును ప్రకటించి ధృవపత్రాలు పర్యవేక్షకులు గోపీనాథ్ అందించారు. వీరిని స్థానిక బర్మా వీధిలోని ఫంక్షన్ హాల్లో ఆదివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. న్యాయాధికారి ప్రవీణ్ కుమార్, ఎస్ఐ వెంకట సుబ్బయ్యలు అభినందించారు. కార్యక్రమంలో నాట్య గురువు లావణ్య, చిన్నపిల్లల వైద్యులు గోపీనాథ్, న్యాయవాది సోమశేఖర్, మోటివేటర్ రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నో విజయాలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. ఇంకా మరిన్ని కూడా సార్ ఇప్పుడు ఏమై కూడా శ్రీకృష్ణ నాట్య మణిపాల అంటే సత్యభామకి ఇష్టమైనటువంటి కూచిపూడి ఇష్టము. సార్ ఇక్కడ చూడండి సార్, సార్ ఇక్కడ చూడండి సార్. శాశ్వత కథలే ఒకసారి చూడండి సార్. సార్ సార్ ఇక్కడ చూడండి సార్. వాళ్ళని స్టేజ్కి తీసుకొచ్చిన టీచర్ గారికి కూడా నా అభినందనలు. పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళందరికీ ఇలాంటి విజయోత్సవాలకి వాళ్ళకి ఎన్నింటిలో పంపించి వాళ్ళ విజయం తీసుకొచ్చి జీవితంలో ఎంత ఎత్తుగా ఎదగాలని ఈ కళని ప్రోత్సహించే వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ టు దేవత. ఇంకా ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో సంపాదించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కూచిపూడి నాట్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి టీచర్లకి, అదేవిధంగా తమ పిల్లల్ని ఈ కూచిపూడి నృత్యంలో ఎంకరేజ్ చేసినటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిన్నపిల్లలు ఉదయం లేకనే మొబైల్ కాడ, టీవీల కాడ ఇవన్నీ అతుక్కుపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా ఎదగాలని చెప్పని తర్వాత ఇలాంటి నృత్యాల్లో పంపిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కూచిపూడి నృత్యం వల్ల మానసిక వికాసం పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఈ కూచిపూడి నృత్యం నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఈ నృత్యాల్లో ఎంత యాక్టివ్గా ఉంటారో వాళ్ళు చదువులో కూడా అంతకంటే యాక్టివ్గా ఉంటారు. కాబట్టి పిల్లలు బాగా చదవాలంటే అన్ని రకాల వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న దానిలో తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. అటువంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇటువంటి కూచిపూడి నృత్యాన్ని తీసుకొచ్చి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి టీచర్లు ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఈ పిల్లల్ని చక్కదిద్దుతున్నటువంటి టీచర్లకు కూడా ప్రత్యేకంగా. తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువు మండలంలో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నేత గోపాల్ రెడ్డిని అధికార పార్టీ నాయకులు దాడి చేయడం అమానుషమన్నారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గోపాల్ రెడ్డిపై జరిపిన దాడిని రాష్ట్ర పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గంలో వికసిత్ భారత్ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తుందన్నారు. దాడి చేస్తారా అంటే వికసిత్ భారత్ మదనపల్లి అసెంబ్లీలో, తంబలపల్లి అసెంబ్లీలో చాలా బాగా జరుగుతోంది. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని చెప్పి ఓర్వలేని అధికార పార్టీ సంబంధించిన నాయకులు దాంట్లో ఇప్పుడు నల్లగండి దాదాపు ఎఫ్ఐఆర్ వారిని అరెస్ట్ చేశారు. దాంట్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా లోతుగా మేము కూడా డీఐజీతో మాట్లాడుతున్నాం. దీని వెనకాల ఉండే వ్యక్తులు, శక్తుల్ని కూడా వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి. 307 పెట్టారు ఇప్పుడు. కాబట్టి లోతుగా పరిశీలించి పోలీసులు, ఎందుకని ఇంతకుముందు చెప్పినట్టు ఐపీసీ సెక్షన్లు పెట్టే విధంగా చూడండి, వైసీపీ సెక్షన్లు కాదు. మదనపల్లిలో న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. దీంట్లో ఏదైనా
మా నాయకుడికి కానీ అన్యాయం జరిగితే ఇప్పుడు ఇంతకుముందే వెళ్ళి గోపారెడ్డి గారిని కలిసి రావడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన అది. ఎందుకంటే కొద్దిగా ఆలస్యమైతే వారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండేది. ఈరోజు తాగేసి ఇలా చేయడం అధికారం చేతుల్లో ఉంది కదా చేయడం ఇది మంచిది కాదు. దీని మీద పోలీస్ శాఖ లోతుగా పరిశీలన జరపాలి. దీని వెనకాల వ్యక్తుల్ని శక్తుల మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తుంది. లేకపోతే జరగబో పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. బీసీలకు రాజ్యాధికారం కావాలి. బీసీ పోరాట హక్కుల రాష్ట్ర అధ్యక్షులు బోడం రాజశేఖర్ బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేస్తూ బీసీ పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు ఇప్పటి వరకు రాజ్యాధికారం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన బీసీలకు సముచిత స్థానం కల్పించకపోవడం శోచనీయమన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు. గోవిందన్న నువ్వన్నా వాళ్ళకి రాలా ఏమో బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కును బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కును బీసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కును. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మహనీయులు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి బీసీ హక్కుల పోరాట సమితి సంఘం తరపు నుండి ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులైన నేను అందరూ ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీచక పర్వం గురించి, అయ్యా మాకు రాజ్యాంగం అయితే మీరు ఇచ్చారు కానీ రాజ్యాంగ ఫలాలు మాత్రం మాకు అందాల్సినటువంటి ఫలాలను వేరొకరు దండుకుంటూ మా బడుగు బలహీన వర్గాల వారి పైన పెత్తనం చెలాయిస్తున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే మాకు మీరు ఇచ్చినటువంటి రాజశక్తి చాలడం లేదు, దయచేసి మాకు ధైర్యం కావాలి అని చెప్పి ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి మేము రావడం జరిగింది. 2024లో బీసీ ఎస్సీ ఎస్టీఆర్ మైనార్టీ ముస్లిం మైనార్టీతో సహా కలుపుకుని 80% నుండి 85% ఉన్నటువంటి మా బడుగు బలహీన వర్గాల వారి సోదరులకు మీరు మేమెంతో మాకంత ఆ ప్రకారంగా మా రాజ్యాధికారం అనేటువంటి దాన్ని లాక్కున్న మీరు పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అన్నిటికీ కూడా రాజకీయ పార్టీలకు నేను హెచ్చరిక చేస్తున్నాను. ఓట్లు మా వేసుకొని ఓట్లు దండుకొని కుర్చీల్లో కూర్చొని రాజ్యాధికారంలో మీరుండి ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు. ఉచిత పథకాలకు మీరు అమలు చేస్తున్నటువంటి డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతగారి ఆస్తుల మేర ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ డబ్బు? ఎవరు డబ్బు ఉచితాలుగా ఇస్తున్నారు మీరు చెప్పండి. దేనికి ఉచితాలుగా ఇస్తున్నారో చెప్పండి. ఈరోజు మళ్ళీ మీ పబ్బాలు గడుపుకోవడానికి ఉచిత పథకాలు ఆటో కార్మికులు సైతం ఉచిత కార్మికులుగా రోడ్డు పైన పడేయడానికి కొత్త విధానం ఒకటి తీసుకొస్తున్నారు. నూతన సంవత్సరాది సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు 2 డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్టీసీ 2 డిపోలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎం మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రం తలకోనకు ఉదయం 8, 9, 10 గంటలకు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే హర్షిలీ హిల్స్ కు ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్సిటీవీ ప్రేక్షకులకు, అమరపల్లి పట్టణ ప్రజలకు, అలాగే పరిసర ప్రాంత ప్రజలకు మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ఏపీఎస్ఆర్టీసీ మదనపల్లి 2వ డిపో తరఫున రేపు నూతన సంవత్సర సందర్భంగా మేము తలకోనకు స్పెషల్ బస్సులు వేసి ఉన్నాము, ఎక్స్ప్రెస్ సర్వీసులు.
సో తెల్లవారు 8 గంటలకు 9 గంటలకు 10 గంటలకు వరుసగా 3 బళ్ళు బయలుదేరుతాయి. తలకొండ చేరుతుంది. అక్కడ తలకొండ పిల్లల షెడ్యూల్ జరుగుతుంది. అన్నీ చూసుకొచ్చినాక ఈవినింగ్ 4-4:35 ఈ టైమ్స్లో తలకొండకి బయలుదేరి మదనపల్లికి 7 గంటలకు చేరుతుంది. ఈ అవకాశాన్ని మదనపల్లి పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాను. అలాగే అది టికెట్ దాదాపుగా 155 రూపాయలు దాకా ఉంటుంది మీకు. సో నార్మల్ టికెట్స్ అండి, స్పెషల్ టికెట్స్ ఏం కాదు. కాబట్టి మీరు ఎవరైనా అప్పటికప్పుడే వచ్చి తీసుకోవచ్చు. బస్ స్టాండ్లోనే టికెట్స్ కూడా బస్ స్టాండ్లోనే ఇస్తాము. సో ఈ అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించబడుతున్నాము. అలాగే సంక్రాంతి సందర్భంగా పిల్లలకు స్కూల్ పిల్లలకు కానివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఏదైనా టూర్ ప్రోగ్రామ్స్ ఈ జనవరి ఫిబ్రవరిలోనే వెళ్ళాల్సి ఉంటుంది. మన మార్చి నుంచి ఎగ్జామ్స్ ఉంటుంది. కాబట్టి మీకు స్పెషల్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబరు 9959225677 డిపో మేనేజర్ మదనపల్లి. సో ఈ నెంబర్ నా నెంబర్ అండి. కాంటాక్ట్ చేస్తే మీకు ప్రత్యేక ప్యాకేజెస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్కు, కాలేజ్ వాళ్ళందరికీ. సో ఈ అవకాశాలు అందరూ వినియోగించి కోరుతున్నాము. యథావిధిగా అరుణాచల్ ఈ జనవరి 24వ తేదీ ఈ ఉదయం 9 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. అల్ట్రా డీలక్స్ పుష్ బ్యాక్ సీట్స్. సో వీటికి మంచి ఆదరణ ఉంది. సో ఈసారి కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది చేపట్టిన సమ్మె ఆదివారానికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళలు స్థానిక సిడిపిఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో భాగంగా ఆటపాట నిర్వహించారు. ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలపై సానుకూలంగా స్పందించి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలు ప్రభుత్వ హెల్పర్స్ యూనియన్ కనీస వేతనం అంగన్వాడీలకు రిటైర్మెంట్ తో వర్కర్లను మెయిన్ వర్కర్లుగా హెల్పర్లకు ప్రమోషన్ సౌకర్యం ఇవ్వయ్యా. జగనన్న కుందనాలో వెన్నెల రామన చందనాలో వెన్నెల జగనన్న కుందనాలో వెన్నెల అంగన్వాడీ అక్కలంటివి వెన్నెలో వెన్నెల అంగన్వాడీ చెల్లెలంటివి వెన్నెలో వెన్నెల నువ్వు పాదయాత్ర చేసినప్పుడు వెన్నెలో వెన్నెల తెలంగాణ కంటే నేను వెన్నెలో వెన్నెల 1000 రూపాయల అదనంగా వెన్నెలో వెన్నెల ఇస్తానని చెప్తివి వెన్నెల వెన్నెల మాట తప్పనంటివి వెన్నెలో వెన్నెల మడమ తిప్పనంటివి వెన్నెలో వెన్నెల రామన చందన వెన్నెల జగనన్న కుందనాలో వెన్నెల అంగన్వాడీ చెల్లెలంటే వెన్నెలో వెన్నెల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె 20వ రోజుకు చేరినది. కానీ ప్రభుత్వం రోజు రోజుకు కుంభకర్ణుడు నిద్రపోయినట్లు నిద్రపోతాందే కానీ చలనం వచ్చే దిశగా మాత్రం ప్రవర్తించలేదు. అంగన్వాడీల తమ న్యాయమైన డిమాండ్స్ కోసం ప్రభుత్వానికి 20 రోజుల నుంచి విన్నవించుకుంటున్నా కానీ ప్రభుత్వంలో చలనం లేకుండా ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి అంగన్వాడీలు తమ న్యాయమైన కనీస వేతనం కోసము, గ్రాడ్యుయేటీ కోసము మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలని, అలాగే హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంతేకాకుండా లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం ఇప్పించాలని ముఖ్యమైన డిమాండ్లతో ఈరోజు సమ్మె చేయడానికి ముందుకొచ్చింది. ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించకుండా అంగన్వాడీలపైకి దాడులు, అవాస్తవమైన ప్రచారాలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంటోంది. అవాస్తవమైన ప్రచారాలను అంగన్వాడీలపైన నివారించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నీతి నిజాయితీ ఉంటే సరైన ప్రభుత్వం అయితే సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలే కానీ అంగన్వాడీల పట్ల బురద జల్లే విధంగా ప్రచారాలు మానుకోవాలని మేము ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే అంగన్వాడీల సమ్మె ఉధృతమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి జనవరి 3 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వరి సురేష్ కుమార్ అన్నారు. ఆదివారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి సిటిఎం రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అవుట్సోర్సింగ్ కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లకు, ఇంజనీరింగ్ విభాగ సిబ్బందికి, స్కూల్ స్వీపర్లకు, టాయిలెట్ వర్కర్లకు, డ్రైవర్లకు స్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల కనీస వేతనం, మున్సిపల్ కార్మికుల కనీస వేతనం, మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలి, మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలి, మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లే, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, స్వతంత్ర కార్మిక సంఘాలు, టీఎన్టీసీ, వైఎస్ఆర్టీయూసీ కలుపుకొని ఈరోజు రెండో రోజు ఆదివారం మున్సిపల్ కార్యాలయం దగ్గర నుండి మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేస్తానని చెప్పని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో జనవరి 3వ తారీఖున సమ్మె పూర్తిగా విధులు బహిష్కరించి రోడ్లలో చెత్తలు నిలిచిపోతాయి. అదేవిధంగా లైట్లు మదనపల్లి పూర్తిగా చీకట్లో పడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మేమే కొంటెమ్మ కోరికలు కోరట్లేదు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులందరూ పర్మనెంట్ చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పని అసెంబ్లీ బద్దలు కొట్టావు కదా, అసెంబ్లీలో ఉన్న టేబుల్ అన్ని బద్దలు కొట్టి నేను వస్తే చేస్తానని చెప్పా కదా, ఈ పొద్దు ఎక్కడున్నావు, ఎక్కడ కూర్చోండావు అని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే నేను వచ్చిన వారంలోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానన్నావు, ఏమన్నా సిపిఎస్ విధానాన్ని మీద వచ్చావా? కేవలం ఈ రాజకీయ నాయకులు పూర్తిగా మున్సిపల్ కార్మికులని, అవుట్సోర్సింగ్ కార్మికులని ముందర పెట్టుకొని అధికారంలోకి రావడానికి ఓట్ బ్యాంకింగ్ కోసమే ఈ రాజకీయ నాయకులు వాడుతూ ఉన్నారు. ఇంకా మీదట మీ పరిస్థితి అది కాదు. పూర్తిగా మేము ఈసారి బద్దలు కొడతాము, మీరు కూడా చూస్తూ ఉంటారని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్గా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీ నుండి సమ్మెలో పోవాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల దాన్ని డేట్ మార్చుకోవడం జరిగింది. అదే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేస్తామనే మాట ఇవ్వడంతో 27వ తేదీ జరిగే సమ్మెను వాయిదా వేసుకున్నాం. అయితే ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం అయ్యే విధంగా లేదు కాబట్టి డిసెంబర్ 30, 31 అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర, పంచాయతీల కార్యాలయాల దగ్గర, కార్పొరేషన్ కార్యాలయాల దగ్గర మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి
ర్యాలీలు చేసి జనవరి 3వ తేదీ నుండి నిరవధిక సమ్మెను కొనసాగించడానికి తీర్మానించడం జరిగింది. కాబట్టి జనవరి 24 3వ తేదీ జరిగే సమ్మెకు పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి. ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆపదలో ఉన్న అభాగ్యులకు సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. దేశంలో సుస్థిర ప్రభుత్వానికి బీజేపీకి ఓటు వేయండి. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.